పాత శ్రీకాకుళం ప్రాంతంలో వెలసిన శ్రీ సంతోషిమాత అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులు నిర్వహించారు. చైత్ర బహుళ అమావాస్య సందర్భంగా లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో శుక్రవారం సకల శుభప్రదాత శ్రీ సంతోషిమాత అమ్మవారికి వైభవంగా లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు. అమ్మవారి ఉపాసకులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేక సేవ, త్రికాల అర్చనలు, శ్రీ సూక్త విధానంగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, లక్ష కుంకుమార్చన, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, శ్రీ సూక్త, దుర్గా సూక్త పారాయణం, కనకధార స్తోత్ర పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, మహాదివేదనం, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద పారాయణం, వేదాశీర్వచనాలు జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సంతోషిమాత అమ్మవారి సేవలో డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సతీమణి ప్రమీలతో పాటు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు దంపతులు, అధికారులు పాల్గొన్నారు.